డైట్ ఎక్సర్సైజ్తో గుండెలో బ్లాక్లు తగ్గుతాయా? ఇప్పుడు 70% కన్నా ఎక్కువ బ్లాక్ ఉంటే గనక మనకి స్టెంట్ వేయటం కానివ్వండి, బైపాస్కి సజెస్ట్ చేయటం కానీ చేస్తారు కదా. 70% కన్నా తక్కువ ఉన్న బ్లాక్స్కి మెడిసిన్స్ వాడుకోండి అంటుంటారు డాక్టర్స్. దాంతోపాటుగా డైట్ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తుంటారు. డైట్ ఎక్సర్సైజ్తో మనకి ఈ బ్లాక్స్ కరిగిపోతాయా లేదా అనే విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బెనిఫిట్ ఏంటంటే డైట్ ఎక్సర్సైజ్తో బ్లాక్ పర్సంటేజ్ తగ్గకపోవచ్చు, కానీ అది బ్లాక్ స్టెబిలైజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు కరోనరీ రక్తనాళం ఊహించుకోండి, దాని లోపల కొలెస్ట్రాల్ బ్లాక్ ఉందనుకోండి. ఆ బ్లాక్తో మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం నడిచినప్పుడు నొప్పి కనుక రాకపోయినా కూడా మనకి ఆ బ్లాక్లో పైన క్రాక్స్ వస్తే అక్కడ క్లాట్ ఫామ్ అయ్యి కంప్లీట్గా మూసుకుపోవడం అనేది ప్రమాదం. సో అలా రప్చర్ కాకుండా అట్లా దానిపైన ఏమి మనకు పగుళ్ళు రాకుండా చూసేది డైట్ ఎక్సర్సైజ్తో పాటు కొన్ని మెడిసిన్స్ కూడా పనిచేస్తాయి. అంతేగాని ప్లాక్ కరిగిపోవడం కానివ్వండి ఇట్లాంటివి ఉండవు. కొన్ని ట్రీట్మెంట్లు చెప్తుంటారు, ఇంజెక్షన్స్ ఇస్తుంటారు, ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ప్లాక్ తగ్గిపోతుంది అని చెప్తుంటారు. ఇవి జరగవు. అయితే మీరు కొన్నిసార్లు సిటీ యాంజియోగ్రామ్ చేసి ముందు తర్వాత సిటీ యాంజియోగ్రామ్ చేసి డిఫరెన్స్ చూపిస్తూ ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే సిటీ యాంజియోగ్రామ్లో పర్ఫెక్ట్గా క్వాంటిఫికేషన్ జరగదు. బ్లాక్ ఎంత ఉంది అనేది మనకి క్లియర్గా తెలియదు. అదే విషయం మనం మళ్ళీ చేసి చూసినప్పుడు కొన్ని రకాల బ్లాక్స్ కొంత ఎక్కువ కొంత తక్కువ వేయచ్చు, ఒక సెంటర్లోకి ఎక్కువ ఒక సెంటర్లో తక్కువ, అందుకని డిఫరెన్స్ కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా మనం డైట్ ఎక్సర్సైజ్ మెడిసిన్స్తో బ్లాక్ పూర్తిగా తగ్గిపోవడం అని ఉండదు. మరి జెన్యున్గా కొంతమందికి తగ్గుతుంటుంది. అది ఎలా తగ్గుతుంది అని అంటే మనకి గుండె రక్తనాళాల్లో ప్లాక్తో పాటు క్లాట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది, రక్తం గడ్డ కట్టే అవకాశం కూడా ఉంటుంది. అట్లాంటి రక్తం గడ్డలు ఏవైతే ఉన్నాయో అవి కరిగిపోతాయి. అదేవిధంగా కొంత డైట్తోనూ తర్వాత కొన్ని రకాల మెడిసిన్స్తోనూ ఏమవుతుందంటే ఈ లైపిడ్ కోర్ ఎక్కువగా ఉండే ప్లాక్స్ కొంతమేరకు తగ్గుతాయి. కాల్షియం ఉండే ప్లాక్స్ తగ్గవు, కానీ లైపిడ్ కోర్ ఉన్న ప్లాక్స్ కొంతమేరకు 5 to 10% వరకు తగ్గుతాయి. అది కొలెస్ట్రాల్కి సంబంధించిన స్టాటిన్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు, అది ఎవలోకిమాబ్ అని కానివ్వండి, ఇంక్లిజిరాన్ అని కానీ ఇంజెక్షన్స్ వస్తున్నాయి, వాటి సహాయంతో కానివ్వండి ఈ ప్లాక్స్ కొంతమేరకు వాల్యూమ్ తగ్గే అవకాశం ఉంటుంది. బట్ హ్యూజ్గా కాదు, ఉన్న బ్లాక్ అంతా మొత్తం పోయేటట్టుగా కాదు, ఒక 5 to 10% తగ్గే అవకాశం ఉంటుంది. డైట్ విషయంలో కూడా మనం మెడిటరేనియన్ డైట్ లాంటి మంచి డైట్ తీసుకున్నాము అంటే ఆయిల్ తక్కువ తీసుకొని, కార్బోహైడ్రేట్ తగ్గించుకొని, తర్వాత ప్రోటీన్ ఫైబర్ పెంచుకొని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే ఆ బ్లాక్స్ స్టెబిలైజ్ అవుతాయి. బ్లాక్ స్టెబిలైజ్ అయితే మనకి సడన్గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ 0 అయిపోతుంది.